లీగ్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో జాయిన్ అవుతున్నారు. గణేష్, నిజంగా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసుకుంటే కనుక చాలా దారుణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రౌండ్లలో వెనుకబడిపోయింది. ఈవెందో మెజార్టీ కూడా సాధించిన పరిస్థితి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి స్వయంగా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యంలో ఉన్నాడు. అలాగే ఇంకో కేంద్ర మంత్రి ఇక్కడ ప్రచారం చేశాడు. కొంతమంది జాతీయ నేతలు కూడా వచ్చారు. క్యాడర్ అంతా కూడా ఆ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నేతలంతా కూడా ఇక్కడే మోహరించి ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీ ఎక్కడా ఏ కోశాన పోటీ ఇచ్చినట్టుగా కనబడలేదు. వెరీ క్లియర్ పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. నవీన్ యాదవ్ ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 29,000 మెజార్టీలో ఉన్నారు. సో ఏంటి బీజేపీ ఇంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడానికి కారణాలు అనేకం కావచ్చు, కానీ అట్లీస్ట్ కనీసం డిపాజిట్ దక్కించుకునే పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ క్యాడర్ శ్రమించలేదా? ఏం జరిగింది అసలు? రామదాస్, మరొక 3 రౌండ్లు మాత్రమే మిగిలింది. అంటే ఇప్పటికి 7 రౌండ్లు పూర్తయినాయి. నవీన్ దాదాపు 19,619 ఓట్ల మెజారిటీతో ఉన్నాడు. అంటే దాదాపుగా పోలైన ఓట్లు 1,94,631 ఓట్లు, దాదాపు 62,156 ఓట్లు ఆయన గెలుచుకున్నాడు. మరోవైపు ఈ 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి సునీతకి సంబంధించి 42,537 ఓట్లు వచ్చినాయి. అంటే 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 3 రౌండ్లు మిగిలి ఉన్న తర్వాత కూడా బీజేపీ పరిస్థితి చూస్తే కేవలం ఆధిపత్యమో లేకపోతే వెనకబడ్డమో కాదు, పూర్తిగా డిపాజిట్ కోల్పోయింది. నిజంగా ఆ పార్టీకి సంబంధించి కీలకంగా ఈ ఎన్నికల్ని ఒకవైపు బీహార్లో దూసుకుపోతుంటే ఆ పార్టీ అధికారం చేపట్టడానికి పరుగులు పెడుతుంటే జేడీయూతో కలిపి ఇక్కడ చూస్తుంటే కనీసం డిపాజిట్ కూడా లేని పరిస్థితి. అంటే పోలైన ఓట్లో దాదాపు 6వ వంతు, అంటే ఒక 30,000, 31,000, 32,000 ఓట్లు పోలవలసిన అవసరం ఉంది. కానీ కేవలం 7,296 ఓట్లు మాత్రమే పోలే. అంటే కనీసం 10,000 ఓట్లు కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చింది. అంటే కనీసం డిపాజిట్ రావాలంటే ఇంకొక 20,000 ఓట్లు రావాల్సిన అవసరం ఉంది. అంటే టోటల్గా 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీకి 9,000 దాదాపు కాంగ్రెస్ పార్టీకి 9,339, బీఆర్ఎస్కి ఏమో 5,922. అంటే దాదాపుగా ఆ లీడ్లో కనిపిస్తోంది. అంటే టోటల్గా ఇప్పటికి మెజారిటీ 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి మెజారిటీలో 19,619 ఓట్ల మెజారిటీ అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. అంటే టోటల్గా పోలిన ఓట్లు ఇప్పటికీ నవీన్ సంబంధించి 62,156 ఓట్లు, అంటే దాదాపుగా 70,000కి దగ్గరగా వెళ్తుంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే మిగిలింది. ఈ 3 రౌండ్లో ఇప్పటికే దాదాపు 1,94,000 ఓట్లు, దాదాపు మెజార్టీ సంఖ్య అంటే 130,000కు పైగా ఈ కౌంటింగ్ పూర్తయిపోయింది. మిగతాది కాంగ్రెస్ పార్టీకి విజయం ఖరారైంది. ఇంకా మెజార్టీ ఎంత వస్తుంది అనేది ఇంకా ఈ 3 రౌండ్లో, అంటే ప్రతి రౌండ్కి 3,000 నుంచి 3,000కు పైగా మెజారిటీ వస్తుంది. కాబట్టి దాదాపుగా ఇంకొక ఈ 3 రౌండ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి దాదాపు ఇంకొక ఒక 6,000 నుంచి 7,000 ఓట్లు వచ్చినా సరే దాదాపుగా 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం ఖరారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు గెలుపు ఓటమిలు కాదు, మెజార్టీ ఎంత అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మిగిలింది. ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఉన్నది మిగిలిన కొన్ని, అంటే యూసఫ్ కూడా కావచ్చు, సోమాజీ కూడా కావచ్చు, లేకపోతే బోరబండ కావచ్చు, ఎర్రగడ్డలోని కొంత భాగం కావచ్చు, ఎక్కడా కూడా ఆధిపత్యాన్ని కొనసాగించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్లో బీఆర్ఎస్కి ఎక్కడా కూడా మెజార్టీ రాలేదు. షేక్పేటలో చాలా ఆశలు పెట్టుకున్నారు, తర్వాత రెహమత్ నగర్లో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలే కావచ్చు, మొత్తం టోటల్గా 7 డివిజన్లో కూడా దాదాపుగా 7 డివిజన్లో కనీసం 4 డివిజన్ల పైగా అక్కడ కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్కి కార్పొరేటర్లు ఉన్న తర్వాత కూడా ఎక్కడా కూడా మెజార్టీ సాధించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తీరా చూస్తే దాదాపు 20,000కి దగ్గరగా నవీన్ మెజార్టీ 7వ రౌండ్లో కనిపిస్తోంది. మరొక 3 రౌండ్లు మాత్రమే మిగిలినాయి. ఈ 3 రౌండ్లు పూర్తయితే కనీసం 2,500 నుంచి 3,000 ఓట్ల మెజార్టీ ఒక్కొక్క రౌండ్కి తీసుకున్న దాదాపు 25,000కు పైగా ఓట్ల మెజార్టీ సాధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇంకా ముందుకు వెళితే, అంటే ఇదే దూకుడు ఇంకా ముందుకు వెళితే 3,000కు పైగా కానీ ప్రతి రౌండ్లో కూడా విజయం సాధించినట్లయితే 30,000 ఓట్లు, అంటే ఏదైతే బీజేపీకి కనీసం డిపాజిట్ రావాల్సిన సంఖ్య ఏదైతే ఉందో దానికి మించి, అంటే 30,000కి దగ్గరగా నవీన్కి సంబంధించి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగా బీజేపీ పార్టీకి దీనికి ఒక కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మిగతా అన్ని వర్గాలు, ఆ పార్టీకి ఉన్న మిగతా ఏదైతే సెక్టార్లు ఉన్నాయో మిగతా అనుబంధంగా ఉన్న అనేక సంస్థలు చాలా కీలకంగా ఇక్కడ ప్రచారం చేసింది. ఎందుకంటే గతంలో వచ్చిన ఒక 20-25,000 ఓట్ల మెజార్టీ తమకు బలం ఉంది, అదేనంటే కనీసం డిపాజిట్ అయినా వస్తుందనే ఒక ఆశతో చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున లంకా దీపక్ రెడ్డికి వస్తున్న మెజార్టీ చూసుకుంటే దాదాపు 7,296 కేవలం ఓట్లు మాత్రమే, మెజారిటీ కాదు. అంటే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన 19,619 ఓట్ల మెజారిటీలో కనీసం
సగం కూడా రాని పరిస్థితి అయితే బీజేపీ కనిపిస్తుంది. ఇది బీజేపీ నిజంగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర మంత్రి ఒక పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. కేంద్రంలోన బీజేపీ ఈ రోజున బీహార్లో అంటే రికార్డు స్థాయిలో 243 స్థానాలకి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ అనుకుంటే మ్యాజిక్ ఫిగరు అక్కడ ఉండే అంచనాలకు అన్నింటికి తలకిందులు చేస్తూ దాదాపుగా 190 స్థానాల్లో ఆ పార్టీ దూసుకుపోతుంది. అంటే పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాదు, ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ని మించి ఆ అంచనాలు కూడా ఇస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య జూబ్లీ హిల్స్లో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ పూర్తిగా డిపాజిట్ కోల్పోయింది. అప్డేట్ అంతోంది యూసుఫ్గూడ డివిజన్ సంబంధించి. యూసుఫ్గూడ డివిజన్ కూడా నవ్వింది. యూసుఫ్గూడ కూడా నవ్వింది. నవీన్ యూసుఫ్గూడలో కూడా జెండా ఎగరవేశాడు. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండా యూసుఫ్గూడలో రెపరెపలాడుతోంది. నవీన్ యాదవ్దే యూసుఫ్గూడ డివిజన్ అని చెప్తున్నారు. యూసుఫ్గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా శ్రమించాడు. పొన్నం ప్రభాకర్ కృషితో అక్కడ మెజార్టీ సాధించినట్టుగా అక్కడి నేతలంతా కూడా మంత్రిని అభినందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే